ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వేదాంతత్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థదంగురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. అస్మద్గురుభ్యో నమః. తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం అనగా 30 ఏప్రిల్ నుండి 6 మే వరకు ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా నా స్థాయి మేరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయి, ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా కాస్త పనులు 1-2 సార్లు ప్రయత్నించాల్సినటువంటి పరిస్థితి, ప్రతి విషయంలో కూడా ఎక్కువగా ప్రయత్నం చేయాల్సినటువంటి పరిస్థితి, కాస్త విసుగు కూడా ఏర్పడేటువంటి స్థితి ఏర్పడవచ్చు. పనులు కాస్త మందకోడిగా సాగేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతున్నాయి. ఇక మాటలు కాస్త వాడిగా వేడిగా రాకుండా తగు జాగ్రత్త వహించండి. తాము మాట్లాడే సమయంలో ఎదుటివారి యొక్క మానసిక పరిస్థితిని గ్రహించి కాస్త మాట్లాడాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. అంతేకాకుండా ముఖ్యంగా తమకు సంబంధం లేనటువంటి విషయాలలో, అనవసరమైనటువంటి విషయాల్లో తగుదునమ్మా అని వెళ్ళి మీరు తీర్పులు చెప్పడం, ఉచిత సలహాలు ఇవ్వటం, లేదా మధ్యవర్తిత్వం జరపటం, లేదా ఎక్కడైనా ఒక అగ్రిమెంట్లో సంతకాలు పెట్టడం, ఇలాంటి విషయాల్లో తగు జాగ్రత్తలు వహించాలి. అంతేకాకుండా ముఖ్యంగా ఉద్యోగ విషయంలో కూడా మీ యొక్క పరిమితి ఎంతవరకు ఉంటుందో ఆ పరిమితి వరకే మీరు ఉండవలసిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. అంతేకాకుండా ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి విషయాల్లో అడగకుండా అప్పిస్తున్నారు కదా అని తీసుకోవడం మాత్రం ఉచితం కాదు. ఆర్థిక విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఖర్చులు విపరీతంగా పెరిగేటువంటి అవకాశం, అనాలోచితంగా కొన్ని ఖర్చులు చేసేటువంటి అవకాశం. అంతేకాకుండా అవసరం లేనటువంటి సందర్భంలో నూతన వాహనాల కోసం కానీ, లేదా నూతనమైనటువంటి కొన్ని ఆభరణాల కోసం కానీ ఈ విధమైనటువంటి కొంత వ్యవస్థ కొద్దిగా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం మాత్రం ఉంది. కనుక ఆర్థికపరమైన విషయాల్లో తగు జాగ్రత్తలు అవసరం. ఇక కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి సమయంలో శ్రేయోభిలాషులను సంప్రదించండి. అంతేకాకుండా తొందరపడి అత్యావేశంతో, అత్యుత్సాహంతో తొందరపడి నిర్ణయాలు మాత్రం తీసుకోకూడదని చెప్పాల్సినటువంటి విషయం. కనుక ప్రతి విషయంలో కాస్త ఆలోచించి 1-2 సార్లు ఆలోచించి శ్రేయోభిలాషుల యొక్క సలహా తీసుకొని ముందుకెళ్ళాలి. ఇక విద్యార్థులకు కూడా కాస్త సామాన్యంగా ఉంది. ఇక వ్యాపారస్తులకు కూడా నిర్ణయాలు తీసుకునే సమయంలో ప్రతి విషయంలో కూడా తగు జాగ్రత్తలు అవసరమని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సూర్యాష్టకాన్ని విధిగా పారాయణం చేయండి. చంద్రుడి యొక్క స్తోత్రం, నవగ్రహ స్తోత్రాల్లో చంద్ర స్తోత్రం ఉంటుంది, అది నిత్యము పారాయణం చేయండి. తద్వారా అనుకూలమైన ఫలితాలు మీరు పొందండి. వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈ వారం కాస్త సామాన్యంగా ఉంటుంది. రావలసినటువంటి ధనం కాస్త ఆలస్యంగానైనా కాస్త మిశ్రమ ఫలితంతో మీకు చేతికి అందేటువంటి అవకాశం ఉంది. సోదరులతో కానీ, తోబుట్టువులతో కానీ, లేదా వ్యాపార భాగస్వాములతో కానీ కాస్త మాట్లాడే సమయంలో, నిర్ణయాలు తీసుకునేటువంటి సమయంలో తామే సర్వజ్ఞులమని, లేదా తమకే అన్నీ తెలుసు అనేటువంటి ఒక భావన మాత్రం వదిలి ఎదుటి వాళ్ళు చెప్పేటువంటి మాటను కూడా కాస్త విని వాళ్ళలో ఏమైనా న్యాయం ఉందా, ఏమైనా నిజం ఉందా అనేటువంటి విషయాన్ని గ్రహించి మీరు నిర్ణయం తీసుకోవాల్సింది. అంతేకాకుండా ముఖ్యంగా తమ యొక్క సంతానం యొక్క విద్యా విషయంలో కానీ, తమ యొక్క సంతానం యొక్క అభివృద్ధి విషయంలో కానీ ఒక కీలక నిర్ణయాన్ని తీసుకురావాల్సినటువంటి పరిస్థితి. ఆ నిర్ణయం తీసుకోవడంలో కూడా కాస్త ఒక రకమైనటువంటి అనిశ్చిత స్థితి. కొంత ధనాన్ని విదేశాల్లో ఉన్నటువంటి మీ సంతానానికో, లేదా మీ బంధువర్గానికో, ఆత్మీయులకో మీరు కాస్త ధనాన్ని సమకూర్చాల్సినటువంటి పరిస్థితి. దానికోసం కాస్త ఇబ్బంది పడాల్సిన స్థితి కూడా రావచ్చు. ఆరోగ్య విషయంలో మాత్రం ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. అంతేకాకుండా ఒక శ్రేయోభిలాష యొక్క, లేదా ఆధ్యాత్మికంగా కానీ, లేదా మీకు గురుస్థానంలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ
కాస్త మనసును నొప్పించకుండా కాస్త ఒక రకమైనటువంటి కలుపుకుపోయేటువంటి భావనతో మీరు ముందుకెళ్ళాలి. ఇక విద్యార్థులకు కాస్త సామాన్యంగానే ఉంది. ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా మహాలక్ష్మి స్తోత్రంతో పాటు శనైశ్చర స్తోత్రాన్ని విధిగా చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి. మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈ వారం మనస్సు కాస్త ఉల్లాసంగా ఉంటుంది, ఉత్సాహంగా ఉంటుంది. చేయాల్సినటువంటి పనులలో వేగం పెంచుతారు. ఏదేమైనా కానీ ఆ పనిని ఫలానా పనిని పూర్తి చేయాలి అనేటువంటి ఒక స్థిర నిర్ణయానికి వస్తారు. అంతేకాకుండా సంతానం యొక్క ఆరోగ్య విషయంలో కానీ తమ యొక్క ఆరోగ్య విషయంలో కానీ నిపుణులైనటువంటి వైద్యులను సంప్రదించే అవకాశం కూడా కనపడుతోంది. ఇక గృహ వాతావరణంలో కూడా స్వల్పమైనటువంటి కొన్ని మార్పులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఒక స్థిరాస్తి కొనుగోలు విషయంలో కాస్త తర్జన భర్జన ఏర్పడి ఒక కీలక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. మనస్సును వాక్కుని నాలుకని కాస్త కంట్రోల్లో ఉంచుకోండి, కాస్త అదుపులో ఉంచుకోవాలి. ఎయిటి వారి యొక్క మనస్సును గాయపరచడం మాత్రం మనకు అధికారం లేదు కనుక అలాంటి విషయాలలో కాస్త నియంత్రణగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక విద్యార్థులకు సామాన్యంగా ఉంది. అయితే విద్యా విషయాలలో ఏదైతే కొత్తగా ఏ యూనివర్సిటీలో కానీ లేదా మీకు ఇష్టమైనటువంటి కళాశాలల్లో కానీ లేదా విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి విషయంలో కానీ కొంతవరకు మీకు అనుకూలమైనటువంటి వాతావరణమే ఈ వారం కనపడుతూ ఉంది. ఇక గృహంలో స్వల్పమైనటువంటి చిన్న చిన్న చికాకులకు కూడా అది చిలికి గాలివానలాగా మారకుండా తగు నియంత్రణ మాత్రం అవసరమని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయం కనుక మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం ఆర్థికంగా కూడా పెద్దగా చికాకులు ఉండవు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం నీ విధిగా చేయండి. శనైశ్చర ధ్యానాన్ని కూడా చేయండి. చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం మాటలు కాస్త వేడిగా వాడిగా రావచ్చు. అంతేకాకుండా అదే స్పీడ్తో అదే వేగంతో నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. స్వయంగా నిర్ణయాలు తీసుకోవటం తద్వారా ఏదో రకమైనటువంటి చిన్న చిన్న చికాకులకి మీకై మీరు స్వాగతం పలకకూడదని చెప్పవలసిన ముఖ్య విషయం. అంతేకాకుండా తామేంటో నిరూపించుకోవాలి, తామేంటో తమ యొక్క సామర్థ్యం ఏంటో లోకం తెలుసుకోవాలనేటువంటి ఒక రకమైనటువంటి నిర్ణయాలు, ఒక రకమైనటువంటి ఆలోచనలు కూడా మీలో ఏర్పడతాయి. అంతేకాకుండా చాలా కాలంగా ఉన్నటువంటి చికాకులు తొలగిపోయే అవకాశం ఉంది. మీరేంటో నిరూపించుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా తమ సంతానానికి వివాహ విషయాలలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవటమో లేదా ఏదైనా ఒక రకమైనటువంటి ఆలోచనలు ఆరంభం చేయటమో జరగవచ్చు. జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు, వారి యొక్క పరిపూర్ణమైనటువంటి మీకు అనుకూలమైనటువంటి సామరస్యము ఇవన్నీ కూడా ఏర్పడే అవకాశం ఉంది. సంతానం యొక్క అభివృద్ధి, సంతానం యొక్క విజయాలు అన్నీ మీకు ఆనందాన్ని కలిగించే విధంగా ఉండే అవకాశం ఈ వారం కనపడుతోంది. ఇక ఆరోగ్య విషయంలో మాత్రం స్వల్పమైనటువంటి కొన్ని జాగ్రత్తలు మాత్రం అవసరం. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా కనకధార స్తోత్రంతో పాటు కేతు గ్రహ ధ్యానం చేయండి. అంతేకాకుండా అవకాశం ఉన్నటువంటి వాళ్ళు వారి సంప్రదాయానుసారంగా గణపతి అర్చన కూడా చేయండి. దేవాలయానికి వెళ్ళండి. చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి. సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈ వారం మనస్సు ఉత్సాహంగా ఉంటుంది, ఉల్లాసంగా ఉంటుంది. కానీ మాటలు కూడా అదే ఉత్సాహంతో అదే ఉల్లాసంతో ఎదుటి వారితో తామేమి మాట్లాడుతున్నామో, ఏది ఉచితమో ఏది అనుచితమో ఆలోచించకుండా ఎదుటి వారి యొక్క మనస్సును గాయపరిచే విధంగా మాట్లాడే అవకాశాలు కూడా ఉన్నాయి. అత్యుత్సాహం మాత్రం పనికిరాదు. ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు మెల్లమెల్లిగా తీరే అవకాశం ఉంది. కాస్త స్వాంతన ఏర్పడేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. జీవిత భాగస్వామితో అనవసరమైనటువంటి స్వల్పమైనటువంటి విషయాలకు కూడా మనస్పర్ధలు రాకుండా తగు జాగ్రత్తలు వహించాల్సిందిగా చెప్పవలసినటువంటి విషయం. అంతేకాకుండా ముఖ్యంగా తమ యొక్క సంతానం యొక్క అభివృద్ధి, తమ యొక్క సంతానం యొక్క చక్కని విజయాలు అన్నీ కూడా మీకు మానసికమైనటువంటి ఉత్సాహాన్ని, ఒకంత గర్వాన్ని కూడా ఏర్పడే
కలిగేటువంటి అవకాశం కనపడుతుంది. ఒక శ్రేయోభిలాష్ వల్ల కానీ, ఒక స్నేహితుడి వల్ల కానీ, తాము అధికంగా ఇష్టపడేటువంటి ఒకానొక ఆత్మీయ సంబంధం వల్ల కానీ కొంత మీకు మేలు ఏర్పడేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. నూతన వస్త్రాభరణాలు కానీ లేదా ఏదేని ఒక విశేషమైనటువంటి స్థలాన్ని కొనుగోలు చేయటంలో కూడా మీ వంతు పాత్ర మీరు నిర్వహించే అవకాశం ఉంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంది, చక్కగా ఉంది. చక్కగా కృషి చేయండి. జాఢ్యము, ఆలస్యమే మీ ప్రధాన శత్రువు అని తెలుసుకోండి. వ్యాపార భాగస్వాముల మధ్య మాత్రం స్వల్పమైనటువంటి చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రాకుండా తగు జాగ్రత్తలు అవసరం. విదేశాల్లో ఉన్నవాళ్ళు కూడా కాస్త ప్రతి విషయంలో నిర్ణయం తీసుకునే ముందు కాస్త నియంత్రణ, ఒక విధమైనటువంటి వేగాన్ని తగ్గించుకోవడం ఉత్తమమైన చెప్పవలసిన విషయం. ఉత్తమమైన ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా రాహుకేతు స్తోత్రాలను ఏ విధంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా మానకూడదు. శనేశ్చర స్తోత్రం చేయండి. చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి. కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈ వారం ఉత్సాహంగా ఉంటుంది మనస్సు. శత్రువులపై ఆధిపత్యాన్ని చెలాయిస్తారు. అంతేనా, తమకు తాము ప్రతి విషయంలో కూడా ఒక రకమైనటువంటి స్థిర నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం, తామే ఒకరికి సలహాలు ఇచ్చేటువంటి స్థితికి వస్తారు. ఉత్తమమైనటువంటి సమాజంలో కానీ, జ్ఞానంలో కానీ, ఆధ్యాత్మికంగా కానీ ఉత్తమమైనటువంటి కొంతమంది పురుషులను కలవటం లేదా ఉత్తమమైనటువంటి వ్యక్తులను కలవటం, వారి వల్ల కొంత మీకు మేలు జరిగేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. దైవపరమైనటువంటి ఆసక్తి పెరుగుతుంది. అంతేకాకుండా మీ యొక్క చికాకులు, చాలా కాలంగా ఉన్నటువంటి చికాకులకు స్థిరమైనటువంటి ఒక చక్కని నిర్ణయాలు తీసుకోవటంలో మీరు ఒక కీలకమైనటువంటి భూమికను వహిస్తారు. ఆర్థికపరమైనటువంటి చికాకులు ఉండవు. అంతేకాకుండా ముఖ్యంగా గృహ నిర్మాణ విషయంలో కానీ లేదా ఏదైనా ఒక స్థిరాస్తి కొనుగోలు విషయంలో కానీ మీ వంతు బాధ్యత, మీ వంతు కొంత ధనాన్ని వెచ్చించడం ఇవన్నీ కూడా చేస్తారు. రుణాలు ఇచ్చే సమయంలో మాత్రం తగు జాగ్రత్తలు అవసరం. తగిన విధంగా దానికి సంబంధించినటువంటి, దానికి కావలసినటువంటి తగు డాక్యుమెంట్స్ అన్నీ కూడా, పేపర్స్ కూడా, సంతకాలు తీసుకోవటం కూడా తగిన విధంగా చేయాలి. అతిగా విశ్వసించడం కూడా కొన్ని సందర్భాలలో అనర్థానికి దారితీస్తుందనేటువంటి విషయాన్ని జాగ్రత్తగా గమనించాల్సిందిగా చెప్పవలసిన ముఖ్య గమనిక. అంతేకాకుండా సంతానం యొక్క పురోభివృద్ధి చక్కగా ఉంటుంది. ఇన్ని ఉన్నా కానీ మానసికంగా ఏదో ఒక మూలకి ఏదో ఒక చిన్న స్వల్పమైనటువంటి సంఘర్షణ మాత్రం ఉంటుంది. ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా బృహస్పతి శనేశ్వర ధ్యానాన్ని చక్కగా విధిగా చేయండి. అంతేకాకుండా నృసింహ కరావలంబం సర్వదా మిమ్మల్ని రక్షిస్తుంది. తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ వారం ఉత్సాహంగా ఉంటుంది మనస్సు. ఎన్ని పరిస్థితులు ఎదురైనా కానీ, ఏది ఏమైనా కానీ, ఎదుటివారు ఎన్ని విధాలుగా ఏ స్థాయిలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసినా మీ యొక్క సహనము, మీ యొక్క ఆత్మస్థైర్యమే, మీరు మాట్లాడకుండా మీ యొక్క ఆత్మస్థైర్యమే ఆయుధంగా వెళ్ళి వాళ్ళను బాధిస్తుంది. అదే మీ యొక్క ఆయుధంగా గమనించండి. ఏమాత్రం తొందరపాటు పనికిరాదు. తొందరపడి ఉద్యోగానికి రాజీనామా చేస్తానేటువంటి ఆ స్థితి వచ్చినా కానీ కాస్త ఆలోచించండి. కాస్త నియంత్రణ అవసరం, పేషెన్స్ అవసరం. ఇక సంతానం యొక్క అభివృద్ధి చక్కగా ఉంటుంది. ఆర్థికంగా స్వల్పమైనటువంటి చికాకులు ఉన్నా కానీ, ఆరోగ్యపరంగా కూడా స్వల్పమైన చిన్న చిన్న చికాకులు ఉన్నా కానీ వాటిని అధిగమించే అవకాశం ఈ వారం కనపడుతోంది. ఇక విద్యార్థులు చక్కగా ఉంది, చక్కగా కృషి చేయండి. అంతేకాకుండా ముఖ్యంగా వ్యాపార భాగస్వాముల మధ్య కానీ, జీవిత భాగస్వామితో కానీ అనవసరమైనటువంటి చిన్న విషయానికి కూడా ఎక్కువగా ఆలోచించి, ఎక్కువగా ఆవేశానికి గురై అవసరం లేనటువంటి సమస్యను మీరే సృష్టించుకోవడం, పరిష్కారం కోసం వెతుక్కోవడం, ఇలాంటి స్థితి రాకుండా తగు జాగ్రత్తలు, తగిన నియంత్రణ చేసుకోవాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. విద్యార్థులకు చక్కగా ఉంది, చక్కగా కృషి చేయండి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు కేతుగ్రహ స్తోత్రాన్ని, అలాగే బృహస్పతి స్తోత్రాన్ని ప్రతినిత్యం చక్కగా పారాయణం చేయండి. ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి నూతన స్నేహాలు, అర్థం కానటువంటి, మీరు ఊహించినటువంటి ఏవేవో నూతన స్నేహాలు ఏర్పడటం, తద్వారా కాస్త ఆ స్నేహం కాస్త ఎక్కువగా ఆత్మీయ బంధానికి దారితీసేటువంటి అవకాశాలు. ఆర్థిక విషయాలలో
అనాలోచితమైనటువంటి కొన్ని నిర్ణయాల వల్ల, అవసరం లేనటువంటి వస్తు సామాగ్రిని కొనుగోలు చేయటం వల్ల అది కాస్త ఆర్థికపరమైన ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉంది. ఎప్పుడో ఉపయోగపడుతుంది కదా అని ఇప్పుడు దాన్ని కొనుగోలు చేయడం అంత ఉచితం కాదు కదా. అంటే ఒక రకమైనటువంటి ఏ క్షణానికి ఏ నిర్ణయం తీసుకోవాలో ఆ నిర్ణయం తీసుకోవడంలో విఫలమయ్యే అవకాశాలు ఈ వారం కనపడుతూ ఉన్నాయి. ఆరోగ్య విషయంలో కూడా తగు శ్రద్ధలు అవసరం. వాహనాలు నడిపేటువంటి సమయాలలో కాస్త నియంత్రణ అవసరమని చెప్పవలసిన ముఖ్యమైన విషయం. ఇక వ్యాపార భాగస్వాముల మధ్య విభేదాలు రాకుండా తగు జాగ్రత్తలు అవసరం. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కానీ, విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి కానీ, లేదా విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి కానీ అనుకూలమైనటువంటి సమయం. ప్రయత్నాలు తీవ్రతరం చేయండి. తొందరలో శీఘ్రంగా ఉద్యోగ ప్రాప్తి కూడా కనపడుతోంది. విద్యార్థులకు చక్కగా ఉంది, చక్కగా కృషి చేయండి. ప్రతిష్టాత్మకమైనటువంటి ఏదో ఒక విశేషమైనటువంటి అర్హతను సంపాదించేటువంటి ఒక సర్టిఫికేట్ మీకు లభించవచ్చు. ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా కేతు, అంగారక, శనేశ్చర స్తోత్రాన్ని చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకు కాస్త సంఘర్షణగా ఉంటుంది ఈ వారం. ప్రతి విషయంలో కూడా ఏదో తక్కువ శ్రమతో ఎక్కువ లాభాన్ని పొందాలని ఈ రకమైనటువంటి కొంతమంది మేధావులతో సంబంధాలతో, కొంతమంది మేధావుల యొక్క సంపర్కంతో వాళ్ళ ద్వారా కొంత మీరు ఉపయోగాన్ని పొందేటువంటి అవకాశం కనపడుతోంది. ఆర్థికంగా పెద్దగా చికాకులు ఉండకున్నా కానీ ఉన్న ధనాన్ని సరి అయిన విధంగా సక్రమ మార్గంలో మీరు వినియోగించుకోలేనటువంటి పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. నిర్ణయాలు తీసుకోవటంలో కూడా శ్రేయోభిలాషుల యొక్క సలహాలు తీసుకోండి. అన్నీ తమకే తెలుసు అనేటువంటి ఒక రకమైనటువంటి అహంభావం మాత్రం పనికిరాదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. అంతేకాకుండా విద్యార్థులు కూడా తగినటువంటి విధంగా అనవసరమైనటువంటి కాలయాపన, ఊహల్లో తెలియాటం ఇవన్నీ కూడా మానుకొని ఏదైతే విద్యుక్త ధర్మం ఉందో, ఏ అవకాశం ఉందో ప్రతి క్షణాన్ని ఉపయోగించుకోండి. ఎదుటివారు చెప్పినటువంటి సలహాలు పాటించండి. తద్వారా ముందుకు వెడతారు. వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి 1-2 వివాహ సంబంధాలు కాస్త విసుగు అనిపించి ఆ తర్వాత నిశ్చయమయ్యేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఆర్థికపరమైనటువంటి ప్రణాళిక లేనందువల్ల కొన్ని ఆర్థికపరమైన చికాకులు ఏర్పడవచ్చు. అంతేకాకుండా సహోద్యోగులతో కానీ, పై వారితో కానీ, మీ యొక్క యాజమాన్యంతో కానీ అనవసరమైనటువంటి చికాకులు, అనవసర విభేదాలు రాకుండా, మనస్పర్ధలు రాకుండా తగు జాగ్రత్తలు అవసరమని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర ధ్యానాన్ని ఎట్టి పరిస్థితులలో మానకూడదు. రాహు స్తోత్రాన్ని విధిగా చేయండి. చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి. మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈ వారం మనస్సు ఉత్సాహంగా ఉంటుంది. చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి రావాల్సిన ధనం కొంతవరకైనా మిశ్రమ ఫలితంగా కొంత మీకు ధనం అవసరాలకు అనుగుణంగా చేతికి అందేటువంటి అవకాశం కనపడుతోంది. అంతేకాకుండా తమ యొక్క సంతానానికి వివాహ ప్రయత్నాలు చేసేటువంటి సమయంలో పరిస్థితులలో కూడా మీకు అనుకూలమైనటువంటి విషయాలు, అనుకూలమైనటువంటి కొన్ని శుభవార్తలు వినేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. తమ యొక్క స్త్రీ సంతానం యొక్క వివాహం కూడా నిశ్చయమయ్యేటువంటి అవకాశం కనపడుతోంది. అంతేకాకుండా అవివాహితులకు కూడా వివాహం నిశ్చయం కావచ్చు. ఆర్థికపరమైనటువంటి చికాకుల నుంచి మీరు బయటపడే అవకాశం కనపడుతోంది. అంతేకాకుండా సామాజికంగా, ఉద్యోగపరంగా మీ సహోద్యోగుల్లో కానీ, యాజమాన్యంలో కానీ మంచి పేరు, ప్రతిష్ట, మీ యొక్క పదవికి సంబంధించినంత వరకు, మీ బాధ్యతకు సంబంధించినంత వరకు మీకు చక్కని గుర్తింపు కలిగి అదనపు బాధ్యతలను కూడా మీరు నిర్వర్తించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడవచ్చు. అంతేకాకుండా కళాపరమైనటువంటి విషయాలలో కానీ, కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళకు కానీ చక్కని అనుకూలమైనటువంటి ప్రోత్సాహకరమైనటువంటి చికాకు లేనటువంటి అవకాశాలు, చికాకులు తొలగి చక్కని అవకాశాలు మీకు కలిగేటువంటి అవకాశం, చక్కని అలాంటి సందర్భాలు ఏర్పడేటువంటి స్థితి కనపడుతోంది. అంతేకాకుండా ముఖ్యంగా విద్యార్థులు కూడా చక్కగా ఉంది. మొత్తం మీద ఈ రాశి వాళ్లకు ఈ వారం మనసు ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటుంది. ప్రతి క్షణాన్ని ఉపయోగించుకోండి. ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు రాహు స్తోత్రాన్ని మానకూడదు. అలాగే సూర్యాష్టకం వల్ల చక్కని అనుకూల ఫలితాలు మీకు కలుగుతాయి. కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈ వారం ఏదో చెయ్యాలనేటువంటి ఒక తపన,
ఏదో సాధించాలనేటువంటి ఒక తపన. ఇంతకాలం వృధాగా గడిచింది కదా, ప్రతి క్షణాన్ని ఉపయోగించుకోవాలి, తాము అనుకున్నది సాధించాలని తొందరపడాలనేటువంటి ఒక తాపత్రయం పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వ పరంగా మీకు రావాల్సినటువంటి కొంత ధనం కానీ, ప్రభుత్వ పరంగా రావాల్సిన కొంత లబ్ధి కానీ, లేదా ప్రమోషన్లు కానీ లభించే అవకాశం కనపడుతుంది. ఆరోగ్యం మాత్రం ఇబ్బంది కలిగించవచ్చు. అంతేనా, జీవిత భాగస్వాముల మధ్య అనవసరమైనటువంటి చిలికి గాలివాన కాకుండా అనవసరమైనటువంటి చిన్న చిన్న విషయాలు కూడా పెద్దగా అది ఊహించుకొని పెద్దగా సమస్య సృష్టించుకొని ఒక సమస్యకి అంతవరకు దాస్తా దాన్ని ఆపడం వల్ల మేలు జరుగుతుండొచ్చు. కానీ ఆ ఒక చిన్న సమస్యకి దానికి ఇంకా మళ్ళీ మరింత జోడించి అనవసరమైనటువంటి వివాదాలకు విభేదాలకు తావు ఇవ్వకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. అంతేకాకుండా వాహనాలు నడిపే సమయంలో తగు జాగ్రత్తలు ఉండాలి. స్నేహాల విషయాలలో విద్యార్థులు ముఖ్యంగా కళాశాలలో కానీ ఉన్నత విద్యను అభ్యసించేటువంటి ముఖ్యమైన విద్యార్థులకి అనవసరమైనటువంటి స్నేహాల వల్ల మాత్రం కొంత అపఖ్యాతి కానీ తమ కుటుంబానికి అపఖ్యాతి కానీ రాకుండా తగు జాగ్రత్తలు వహించండి. అనవసరమైనటువంటి ప్రేమ వ్యవహారాలలో తమకు ఆరోగ్యకరం కానటువంటి ప్రేమ వ్యవహారాలలో తలతూర్చకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. ఇక వ్యాపార భాగస్వాముల మధ్య అనవసరమైన విభేదాలు రాకుండా తగు జాగ్రత్తలు అవసరం. మొత్తం మీద ఈ రాశి వాళ్లకు ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా రాహుకేతు స్తోత్రాలను ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు. ఆ తర్వాత అంగారక స్తోత్రాన్ని అన్ని విధాల మీకు చక్కని అవకాశాలని చక్కని అనుకూలతను కలిగిస్తుంది. మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈ వారం చిన్న సమస్యలను కూడా ఎక్కువగా ఊహించుకొని ప్రతి విషయాన్ని కూడా ఏదో రకమైనటువంటి వ్యతిరేక భావంతో ఆలోచించి కాస్త మీ మనసును మీరు కాస్త అనవసరమైనటువంటి ఇబ్బందులకు గురి చేసుకోకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. అంతేకాకుండా ఆరోగ్య విషయంలో కూడా సమస్య ఏమీ ఉండదు, కానీ ఏదో సమస్య ఉంది అని మీలో మీరు మదనపడుతూ అనవసరమైన సమస్యను సృష్టించుకోవడం, దానికి సమస్య పరిష్కారం కోసం వెతకడం ఈ అలవాటుగా మారిపోయే అవకాశం ఉంది. ఆర్థికపరమైనటువంటి చిన్న సమస్యలు ఉన్నా కానీ వాటిని అధిగమిస్తారు. సామాజికంగా మీ యొక్క సామాజిక వర్గంలో కానీ లేదా సమాజంలో కానీ చక్కని పేరు ప్రతిష్ట గుర్తింపు లభించేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఏదో అనుకోనటువంటి విధమైనటువంటి కొన్ని అవకాశాలు కూడా లభించవచ్చు. వ్యాపార భాగస్వాముల మధ్య కానీ తాము చేస్తున్నటువంటి వ్యాపారాలలో కానీ నూతనమైనటువంటి కొన్ని అవకాశాలు లభించేటువంటి అవకాశం కనపడుతోంది. అంతేకాకుండా వివాహ సంబంధాలు నిశ్చయం కావచ్చు, వివాహ ప్రాప్తి కనపడుతుంది. తల్లిదండ్రులకు ఈ రాశి తల్లిదండ్రులకు కన్యాదాన ప్రాప్తి కూడా ఈ వారం కనపడుతోంది. అయితే ఉద్యోగంలో మాత్రం ఉన్నతి లేదా ఎక్కువగా అదనపు బాధ్యతలు మీరు నిర్వర్తించాల్సిన పరిస్థితులు ఇవన్నీ కూడా కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా విద్యార్థులకు ముఖ్యంగా అనుకూలంగా ఉంది. చక్కని ఆలోచనలు వస్తాయి. ఉన్నతమైన యూనివర్సిటీలో కానీ ప్రతిష్టాత్మకమైనటువంటి కొన్ని ప్రదేశాల్లో కానీ మీరు అనుకున్నటువంటి స్థానము సీట్ లభించేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. అయితే విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి ప్రయత్నాలలో కూడా ఒక అడుగు ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. విదేశాలలో ఉద్యోగం కోసమై ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి అనుకూలమైనటువంటి ఒక శుభవార్తలు కూడా మీరు వినే అవకాశం కనపడుతోంది. కుటుంబ వాతావరణమే స్వల్పమైనటువంటి చిన్న సమస్యలు ఎదురు కావచ్చు. ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా కేతుగ్రహ స్తోత్రాన్ని నిత్యము పారాయణం చేయండి. శనేశ్వర స్తోత్రాన్ని మానకూడదు. అంతేకాకుండా వీలైతే అవకాశం ఉంటే సుదర్శన స్తోత్రాన్ని ప్రతిరోజు ఒకసారైనా పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి నా స్థాయి మేరకు గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు తెలిపేటువంటి ప్రయత్నం చేశాను. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొంది చక్కని ఆలోచనలతో సత్సాంగత్యంతో సత్కర్మానుష్ఠానంతో సాటి మనిషి మీద వీలైనంత వరకు కొంచెమైనా సహాయం చేస్తూ కొద్దినైనా ఒక రకమైనటువంటి సామరస్య ధోరణితో ఉంటూ దేవతా వృక్షాన్ని పోషిస్తూ అనుకూలమైనటువంటి ఫలితాలు అందరూ పొందాలని చక్కని సద్గుణాలని ఆ శ్రీహప్పతి మనకందరికీ కూడా అనుగ్రహించాలని ప్రార్థిస్తూ
స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు.